Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subrayadu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. But in today's session, we are going to discuss about solubility and solubility product. I mean a problem which is related to solubility and solubility product. Solubility paina solubility product paina oka problem chestunnam manam ee roju. Intermediate first year లేదా 11th class chemistry అంటాం. అందులో అయానిక్ ఈక్విలిబ్రియం లో ఉంటుంది ఈ ప్రాబ్లం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే క్యాలిక్యులేట్ ద మోలార్ సాల్యుబిలిటీ ఆఫ్ నికెల్ హైడ్రాక్సైడ్. నికెల్ హైడ్రాక్సైడ్ యొక్క మోలార్ సాల్యుబిలిటీ కావాలి. అయితే ఎక్కడున్నది ఇన్ 0.10 NaOH. ఇదే మనకు కొంచెం ట్విస్ట్. ద అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ నికెల్ హైడ్రాక్సైడ్ ఈజ్ గివెన్. అయానిక్ ప్రోడక్ట్ ఇచ్చాడు అంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్. అయితే సాల్యుబిలిటీ కనుక్కోమంటున్నాడు. సరే ముందు ఈక్వేషన్ రాద్దాం. ఇక్కడ నికెల్ హైడ్రాక్సైడ్ కదా, NiOH 2 times, which is a weak electrolyte, nothing but weak base. So dissociate అయితే నికెల్ +2 అయాన్ అండ్ 2 హైడ్రాక్సిల్ అయాన్స్ వస్తాయి. ఇది ఓకే, బాగుంది ఇంతవరకు. ఇప్పుడు దీని సాల్యుబిలిటీ ఎంత అంటే నికెల్ ఎస్ అంటాం, దీని సాల్యుబిలిటీ ఎంత అంటే ఎస్ 2 ఉన్నాయి కాబట్టి 2S అంటాం జనరల్గా. ఎప్పుడు నికెల్ హైడ్రాక్సైడ్ వాటర్లో ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ నికెల్ హైడ్రాక్సైడ్ వాటర్లో లేదు, విచ్ ఈజ్ ఇన్ 0.1 NaOH. సోడియం హైడ్రాక్సైడ్ అనేది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, మనకు తెలుసు అది NaOH. ఓకేనా, కంప్లీట్గా డిసోసియేట్ అవుతుంది. 0.1 అన్నాడు అంటే ఇక్కడ ఇదేమిస్తుందంటే సోడియం అయాన్ ప్లస్ హైడ్రాక్సిల్ అయాన్ ఇస్తుంది. ఎంత ఉందో అంత కంప్లీట్గా అయాన్గా కన్వర్ట్ అయి ఉంటుంది. అంటే NaOH డిసోసియేట్ అయితే 0.1 Na ప్లస్ 0.1 OH మైనస్ ఇచ్చి ఉంటుంది. అది సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. సో ఈ సొల్యూషన్లో మన నికెల్ హైడ్రాక్సైడ్ వేసాడు. దీంట్లో నికెల్ హైడ్రాక్సైడ్ ఉంది, అర్థమవుతుందా? ఈ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ నికెల్ హైడ్రాక్సైడ్ ఉంది. సో నికెల్ హైడ్రాక్సైడ్ డిసోసియేట్ అయితే వచ్చే నికెల్ అయాన్ హైడ్రాక్సిల్ అయాన్లో ఆల్రెడీ మన సొల్యూషన్లో ఎవరున్నారు? హైడ్రాక్సైడ్ అయాన్ ఉంది. ఇప్పుడు మనం ఈ నికెల్ హైడ్రాక్సైడ్ డిసోసియేట్ చేయడం వలన 2 హైడ్రాక్సైడ్ అయాన్స్ వచ్చాయి. బిఫోర్ దట్ 0.1 కాన్సన్ట్రేషన్ హైడ్రాక్సైడ్ అయాన్ ఉంది. అంటే ఇప్పుడు మన వెజల్లో ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్, దాంట్లో ఇది వేసాడు. అంటే ఇప్పుడు హైడ్రాక్సైడ్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎలా తీసుకోవాలంటే ఉత్త దీన్ని మాత్రమే తీసుకోకూడదు. ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కూడా ఇచ్చి పెట్టింది. ఎంత? 0.1. సో ఈ మొత్తం ఇప్పుడు హైడ్రాక్సిల్ అయాన్ కాన్సన్ట్రేషన్ అవుతుంది 0.1 ప్లస్ 2S. ఇట్లా తీసుకోవాలి. సరే, బాగుంది. ఇప్పుడు దీని సాల్యుబిలిటీ ప్రోడక్ట్ రాద్దాం. వీక్ ఎలక్ట్రోలైట్ కదా రాసేది. ఏంటది? నికెల్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ పవర్ 2. ఓకే, therefore solubility product KSP is equal to nickel ion concentration S, hydroxyl ion concentration 0.1 plus 2S whole square. 2S from nickel hydroxide, 0.1 from sodium hydroxide. ఓకే, బాగుంది. ఇక్కడ నీకు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 2.0 into 10 to the power of -5, వెరీ లెస్. సో గివెన్ KSP ఈజ్ వెరీ లెస్, చాలా తక్కువ ఉంది. 10 to the power of -15. సాల్యుబిలిటీ ప్రోడక్ట్ చాలా తక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? డిసోసియేషన్ చాలా తక్కువ ఉంది, అంతే కదా. డిసోసియేట్ అయినాక వచ్చిన అయాన్ల మోలార్ కాన్సన్ట్రేషన్ల ప్రోడక్టే కదా సాల్యుబిలిటీ ప్రోడక్ట్. అది చాలా తక్కువ ఉందంటే వచ్చిన అయాన్ల కాన్సన్ట్రేషన్ కూడా చాలా తక్కువ ఉంది. సో దట్ దేర్ ప్రోడక్ట్ కూడా తక్కువ ఉందని అర్థం. వీటి కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉంది అంటే నికెల్ హైడ్రాక్సైడ్ డిసోసియేట్ అయినప్పుడు వచ్చిన ఎస్లు 2S, ఈ హైడ్రాక్సిల్ అయాన్ల కాన్సన్ట్రేషన్ కూడా చాలా తక్కువ ఉందనే కదా అర్థం. దట్ ఈస్ 2S ఈజ్ వెరీ 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 లెస్ దాన్ 0.1. సోడియం హైడ్రాక్సైడ్ నుంచి వచ్చిన OH మైనస్ కంటే నికెల్ హైడ్రాక్సైడ్ నుంచి వచ్చిన OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ. ఎందుకంటే దీని సాల్యుబిలిటీ ప్రోడక్ట్ చాలా తక్కువ కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే హెన్స్
మనకున్న 0.1 ప్లస్ 2s వాల్యూ ఆల్మోస్ట్ 0.1 తీసుకుంటాం. ఎందుకంటే 2s అనేది చాలా తక్కువ, ఇప్పుడే చెప్పాం కదా 0.1 కంటే. అది యాడ్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. సో నెగ్లెక్టెడ్. ఇప్పుడు దేర్ ఫోర్ KSP ఈజ్ ఈక్వల్స్ టు S ఇంటూ 0.1 హోల్ స్క్వేర్. 2s ఉండదు, ఇంకా నెగ్లెక్ట్ చేసాం, వెరీ లెస్ కదా. దేర్ ఫోర్ KSP ఈజ్ ఈక్వల్స్ టు S ఇంటూ 0.1 అని ఏం రాస్తాం, 10 to the power of -1 అని రాసుకోవచ్చా, హోల్ స్క్వేర్. KSP ఈజ్ ఈక్వల్స్ టు S ఇంటూ 10 to the power of -2. ఇప్పుడు KSP వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. KSP ఎంత ఇచ్చాడు, 2.0 ఇంటూ 10 to the power of -15 ఈజ్ ఈక్వల్స్ టు S ఇంటూ 10 to the power of -2. ఓకేనా, తిప్పేద్దాం. S ఇంటూ 10 to the power of -2 ఈజ్ ఈక్వల్ టు 2.0 ఇంటూ 10 to the power of -15. We need solubility, right? So 2.0 into 10 to the power of -15 by 10 to the power of -2. Therefore, solubility S is equals to 10 to the power of -2 పైకి వస్తే ఏమవుతుంది, 10 to the power +2 అవుతుంది. సో -15 + 2 -13. సో 2 into 10 to the power of -13 ఇది solubility of నికెల్ హైడ్రాక్సైడ్ వెన్ ప్లేస్డ్ ఇన్ సోడియం హైడ్రాక్సైడ్. గట్ ఇట్. వాటర్లో ఏంటి డైరెక్ట్ రిలీజ్ చేసేవాళ్ళం, NaOHలో ఉంది కాబట్టి ఈ హైడ్రాక్సిల్ అయాన్ కాన్సన్ట్రేషన్ కన్సిడర్ చేసాం. ఓకేనా. చివరిలో సాల్యుబిలిటీ ప్రోడక్ట్ వల్ల చాలా తక్కువ ఉంది కాబట్టి 2s అంటే సాల్యుబిలిటీ అయినప్పుడు వచ్చేటువంటి ఈ హైడ్రాక్సిల్ అయాన్ కాన్సన్ట్రేషన్ నెగ్లెక్ట్ చేసాం. ఓకేనా. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్, బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.